జై ఆంధ్ర, భారత మాతాకి జై. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మళ్ళా పాదయాత్ర చేస్తామంటున్నారు. సరే, పాదయాత్ర చేయండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల పక్షాన పోరాడండి. అంతేగాని రోజు నేనేదో సినిమా చూపిస్తా, డ్రామాలు చేస్తా అనడం సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2017 అసెంబ్లీలో మీరు రాజధానికి భూ సమీకరణ చేసినప్పుడు మీరు ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ 30,000 ఎకరాలు కాదు 40,000 ఎకరాలు కాదని చెప్పిన మాట వాస్తవం కాదా? 2019 ఎలక్షన్స్ ముందు మీరు కావచ్చు, రోజా కావచ్చు, మీ పార్టీకి సంబంధించిన నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు, అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించింది వాస్తవం కాదా? ఎన్నికల తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పేసి ప్రతిపాదన తెచ్చారు. కనీసం 3 రాజధానుల అభివృద్ధి జరగలేదు మీ పరిపాలనలో. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గత 24 ఎన్నికల్లో కూడా అమరావతి రాజధాని అని కూడా చెప్పారు. మరలా ఇప్పుడు ఏదో కొత్తగా మీరు మావిగాని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దురుద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అలజడు సృష్టించి పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడులు పెట్టకుండా తరిమేసే దురుద్దేశం తప్ప దీంట్లో వేరే ప్రతిపాదన కాదు. మావిగన్ అనే ఒకవేళ అంశం మీకు ఆ 3 ప్రాంతాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును అభివృద్ధి చేయాలని సదుద్దేశం ఉంటే ఎందుకు మీరు 24 నుంచి దాదాపుగా అంటే 19 నుంచి 24 వరకు మీరెందుకు ఆ ప్రతిపాదన తేలేదు, ఆ విధంగా అభివృద్ధి చేయలేదో ప్రజలకు వివరించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో మార్పు రాలి. 2024లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మీ పార్టీకి దాదాపు 151 నుంచి 11 సీట్లు రావడానికి ప్రధానంగా మీరు మీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఈరోజు మీకు 11 సీట్లు వచ్చాయి. దాన్ని కూడా విస్మరించి మీరు మళ్ళా ఈరోజు కేవలం దురుద్దేశపూర్వకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే రోజు ఈరోజు. చట్టసభల్లో మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2 చట్టసభల్లో ఈరోజు బిల్లును పాస్ చేసి అమరావతిని పర్మనెంట్ రాజధాని చేసిన ఈ సందర్భంలో పారిశ్రామికవేత్తలు కావచ్చు, మిగతా పెట్టుబడిదారులు కావచ్చు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక మావిగాన్ అనే ప్రతిపాదన తెచ్చి మీరు అల్లర్లు సృష్టిస్తున్నారు అనేది అందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు